దేవుని నామంలో ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని రోగాలు, వాటి యొక్క లక్షణాలు, వాటి వలన వచ్చే పర్యవసానాలు, రిజల్ట్ అనే విషయం కొరకు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఇదేంటి పాస్టర్ వాక్యం చెప్పాలి కదా, రోగాలు అంటున్నాడని అనుకుంటారేమో. ఇటు తిరిగి నేను వాక్యమే చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనవి. అవును, టైఫాయిడ్ జ్వరం గురించి మనం చూసినప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి అనమాట. అంటువ్యాధి కలుషిత నీరు, ఆహారం ద్వారా ఇది వస్తుంది. దీని లక్షణాలు మొదట స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యి తీవ్రంగా అది ప్రభావం చూపిస్తుంది. 102 to 104 ఫీవర్ ఉంటుంది. అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. శరీర శక్తి తగ్గిపోతూ అలసట అనిపించడం ప్రారంభిస్తుంది. వాంతులు, నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి సాధారణంగా కనపడుతూ ఉంటాయి. ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. మోషన్స్లో ఎల్లో మోషన్స్ అవ్వడము, లేదంటే కొందరికి మోషన్స్ రాకుండా ఉండడము, చర్మం మీద గోధుమ రంగులో చిన్న చిన్న చర్మపు దద్దుర్లు, రోజ్ స్పాట్స్ అంటారు వాటిని. నెక్స్ట్ మొత్తగా అనిపించడం లేదా గందరగోళంగా అయోమయంగా ఉండడం అనిపిస్తుంటుంది అనమాట. సో ఇవి అన్నీ చూసినప్పుడు, సాధారణంగా ఈ లక్షణాలు చూసినప్పుడు డాక్టర్ చెప్తారు, లేదంటే ఈ మధ్యలో మనకు కూడా చాలామందికి అవగాహన వచ్చేసింది, టైఫాయిడ్ జ్వరం ఏమో, తగ్గకుండా జ్వరం వస్తుందంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి అనేస్తూ ఉన్నారు. ఈవెన్ విలేజెస్లో పోయినా కూడా చాలామంది. అంటే మనకి దాని గురించి అవగాహన వచ్చేసింది. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అది టైఫాయిడ్ జ్వరం అని డాక్టర్ గమనించినప్పుడు వెంటనే దానికి సంబంధించిన చికిత్స చేస్తూ ఉంటారనమాట. అలా చికిత్స చేయకపోతే ఏమవుతుంది, ఈ టైఫాయిడ్ జ్వరం వల్ల కూడా ఎన్ని బలహీనతలు, ఎన్నో రకాలైనటువంటి డ్యామేజెస్ జరిగిపోయి ఫైనల్గా టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు. మరణం అనేది ముగింపు కావచ్చు. అయితే వైద్యము ఈ దినము అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి టైఫాయిడ్కి మంచి చికిత్స చేసుకుంటే, మంచి టైంలో చేసుకుంటే దానివల్ల ఏమీ ఎఫెక్ట్ కాకుండా తొందరగానే రికవర్ అయిపోతూ ఉంటారు. ఇది టైఫాయిడ్ జ్వరం యొక్క లక్షణాలు. టైఫాయిడ్ వచ్చింది అంటే ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలను చూసి ఇది టైఫాయిడ్ జ్వరము అని వెంటనే మనం అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఆ జ్వరానికి తగినటువంటి టెస్ట్ చేసి ఫైనల్ చేసి నిర్ధారించిన తర్వాత దానికి చికిత్స అందించడం చూస్తూ ఉంటాం. లేకపోతే దానివల్ల నష్టం. రెండోది క్యాన్సర్. క్యాన్సర్ అనేది శరీరంలో కొంతమంది కణాలు అదుపు లేకుండా పెరగడం వల్ల కలిగే ఒక ప్రాణాంతక వ్యాధి. ఒక క్యాన్సర్ మీద పరిశోధన చేసిన ఒక డాక్టర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, క్రిస్టియన్ డాక్టర్ అన్నమాట ఆయన, క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందంటే అది దేవుని వద్దకు వెళ్ళడానికి అది ఒక ప్రమోషన్గా ఫీల్ అవ్వాలి తప్ప అది పనిష్మెంట్గా ఫీల్ అవ్వద్దు అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో చికిత్స లేదు అని చెప్పడం మనము గమనించడం జరుగుతూ ఉందన్నమాట. చికిత్స లేదు అని చెప్పవచ్చు అనమాట. అంత కఠినమైన వ్యాధిది క్యాన్సర్ వచ్చిందంటే. అయితే ఈ మధ్య మెడికల్ సైన్స్ పెరిగి కొంచెం అభివృద్ధి చెందడం వల్ల క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు, రేడియోథెరపీ అని ఇవని అవని. ఆ విధంగా మెడిసిన్ కూడా అందుబాటులో రావడం అదొక శుభసూచకం. అయితే క్యాన్సర్ వచ్చింది అనే సంగతి ప్రాథమిక దశలో అసలు ఎవరికి తెలియదు. ఇది ఒక భయంకరమైన వ్యాధి అన్నాను కదా. అయితే కొంతకాలం తర్వాత ఇది వ్యాధి బయటపడుతుంది. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, శరీరంలో గడ్డలు వస్తాయన్నమాట. ఎక్కడన్నా కణుతులు అంటారు కదా, ఏ శరీరంలో ఏదైనా భాగంలో వచ్చినప్పుడు ఆ గడ్డల్ని వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు అవి నొప్పిగా ఉన్నాయా, నొప్పి లేవా, ఇట్లాంటి కొన్ని ప్రాథమిక టెస్టులు చేస్తారు. తర్వాత దాని నుండి ఒక భాగం తీసి బయాప్స్కి పంపిస్తారు. ఈ విధంగా దాని యొక్క లక్షణాలు ఇంకోటి ఏంటంటే, శరీర బరువు తగ్గిపోతూ ఉంటుందండి. దాహం ఉండదు, శరీర బరువు విపరీతంగా తగ్గిపోతుంటుంది. క్రమేణా బరువు అప్పుడు వెంటనే ఒకేలా శరీరంలో క్యాన్సర్ వచ్చిందేమని గుర్తించవచ్చు.
నిద్రపోయినా నిద్రపోకపోయినా సరే ఎంత అన్ఈజీగా ఉంటుందంటే శరీరం బడలిక అలసటగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మూత్రము, మలము లేదా కఫంలో రక్తం పడుతుంటుంది. గాయాలు లేదా పుండ్లు తొందరగా తగ్గవు. చర్మంలో చేంజెస్ వస్తాయి, స్కిన్ చేంజెస్. చర్మం మీద రంగు మారుతుంది, మచ్చలు పెరుగుతాయి లేదా ముడతలు పట్టుకోవడం ఉంటాయి. మెడ, గొంతు, శరీరంలో ఎక్కడైనా నిరంతరం ఏవో భాగాలు నొప్పులు, వాపులు రావడము, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండడము, తిన్నది అరగకపోవడము, కడుపులో నొప్పి, ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇది సాధారణమైన లక్షణాలు. ఇది క్యాన్సర్ శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మరీ విశేషంగా బ్లడ్, రక్తహీనత, రక్త కణాల మీద, ఆ ఉత్పత్తి మీద దెబ్బ కొట్టేస్తుంది, రక్తహీనత వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే, రోగ నిరోధక శక్తి తగ్గిపోతాయి. నెక్స్ట్ మెదడు, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది కనుక మనుషులు మానసికంగా ఒక గందరగోళంగా చూడనట్లు, అబ్జర్వ్ చేయనట్లుగా అయిపోతారు. శరీరము క్యాన్సర్ చికిత్స వల్ల, ఈ కీమోథెరపీ ఇవన్నీ చేయడం వల్ల ఎంత లావుగన్న వ్యక్తులు కొద్ది కాలంలోనే వారు చూడడానికి భయంకరమైన వ్యక్తులుగా మారిపోతుంటారు. తల, జుట్టు రాలిపోవడం, వీళ్ళకి భయము, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడము, ఇవన్నీ. ఇది ప్రాణాపాయమైన, ప్రాణాంతకమైన రోగం. దీన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుండి, దాని ప్రభావం నుండి బయటపడిన వాళ్ళు ఉన్నారు అనే సంగతిని కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూస్తే ఇంకొక రోగం ఉంది, ఇది కుష్ఠ రోగం. ఈ కుష్ఠ రోగము, ఇది మనం బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ కుష్ఠ రోగం బాగా పరిచయమే. ఏంటి కుష్ఠ రోగం అని మనం చూసినప్పుడు, కుష్ఠ రోగం యొక్క లక్షణాలు ఇవి, ఒక్కసారి తెల్లని పొడ శరీరంలో కనబడితే, తెల్లని పొడ ఎవరికైనా శరీరంలో కనబడితే వెంటనే దాన్ని టెస్ట్ చేయాలి. స్పర్శ ఉన్నదా లేదా, స్పర్శ లేకపోతే వెంటనే ఇది కుష్ఠ రోగం అని ఊకనే మనం గుర్తుపట్టవచ్చు అనమాట. కుష్ఠ రోగం, తెల్లని పొడ. సో ఆ యొక్క కుష్ఠరోగం యొక్క లక్షణాలు చాలా దారుణంగా ఉంటాయి. శరీరంలో ఏ భాగానికైతే కుష్ఠరోగం వచ్చిందో ఆ భాగము పనిచేయడం మానేస్తుంది, స్పర్శ తగ్గిపోతుంది, నెమ్మదిగా రంగు మారుతుంది, నెమ్మదిగా గాయం అవ్వడం ప్రారంభిస్తుంది, పుండు. దాన్ని ఇంకొక మాట కూడా అంటారు, కొరుకుడు పుండు అనే మాటను కూడా వాడుతూ ఉంటారు. కొరుకుడు పుండు అసలు ఏ శరీర భాగం మీద అది ప్రభావం చూపించిందో ఆ శరీర భాగము తినేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా భయంకరమైన రోగం ఇది. మొదటే శరీరం మీద ఒక మచ్చ, తెల్లని మచ్చ వచ్చినప్పుడు దానిని గమనించి ఆ సూదితో గుచ్చినప్పుడు స్పర్శ తెలియకపోతే వెంటనే డాక్టర్ సంప్రదించినప్పుడు దానికి మెడిసిన్ చేయడానికి అవకాశం ఉంది. కుష్ఠరోగులు చాలా వేదనకరమైన పరిస్థితిని పాత నిబంధనలు అనుభవించినట్లుగా నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు ఎదుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. టైఫాయిడ్ గురించి, క్యాన్సర్ గురించి, కుష్ఠరోగం గురించి చూసాం. దేవుని మహాకృపను బట్టి ఈ రోగులకి రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇంకొక భయంకరమైన రోగం ఉంది ఇది. అయితే దేవుని మహాకృపను బట్టి దానికి కూడా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ రైట్ టైంలో వెళ్ళాలి. ఈ 3 వ్యాధులు కూడా అంతే. ఈవెన్ టైఫాయిడ్ ఎక్కడ, క్యాన్సర్ ఎక్కడ, రెండింటిని దగ్గర ఎందుకు పెట్టానంటే, ఏదైనా ప్రాణాపాయమైందే, ఏదైనా ప్రాణం తీసే రోగమే. కానీ సమయానికి రెస్పాండ్ కాకపోతే, స్పందించకపోతే ఇవన్నీ కూడా ప్రాణం తీసేసి. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందో టైఫాయిడ్ కూడా అంత ప్రమాదకరం. ఒక మహా యోధుడు, నియంతైన మలేరియా, టైఫాయిడ్ దోమ కుట్టి చనిపోయాడని అలెగ్జాండర్ గురించి మనం వింటాం. అదేనా మెడిసిన్ లేదు, స్పందించలేదు. ఇప్పుడు స్పందించడానికి మెడిసిన్ ఉన్నప్పటికీ స్పందించకపోతే నువ్వు కూడా అలెగ్జాండర్తో పాటే పోవాలి. నిర్లక్ష్యము ఎంత గొప్ప గాయం చేస్తుంది అంటే, ఎంత నష్టం చేస్తుంది నీకు, నీ కుటుంబానికి, సమాజానికి అన్నది నేను మాట్లాడుతూ, ఇంకా భయంకరమైన ఇంకొక రోగం ఉంది, ఆత్మీయ రోగం, పాపరోగం. ఇది
విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయులకు వచ్చే రోగం ఇది. ఈ రోగం యొక్క లక్షణాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఆత్మీయ రోగివి నువ్వు అయిపోయావు అంటే మొట్టమొదట నీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అని ఆలోచించి, ఈ మార్పుల గురించి నువ్వు వింటున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మీయ రోగివి అని అర్థం చేసుకోవాలి. ఆత్మీయ రోగులకు కూడా మందుంది. నువ్వు ఇప్పటికైనా నేను ఆత్మీయంగా రోగిని అని నువ్వు గమనించగలిగితే, అంటే నేను కొన్ని లక్షణాలు చెప్తున్నాను, కొన్నే జస్ట్ 2-3 చెప్తాను. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి అన్నప్పుడు నువ్వు ఆత్మీయమైన రోగివి. నీలో నీకు తెలియకుండానే పాపం అనే రోగం కూడా వచ్చేసింది. ఆత్మీయమైన రోగంతో పాటు పాపం అనే రోగం నీ ఆత్మీయత మీద దెబ్బ కొడుతుంది అన్నప్పుడు నీకు అనిపించినప్పుడు నువ్వు రికవర్ కాకపోతే, ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే ప్రియులారా, ఇది నేను చెప్తున్నమాట గమనించండి. ఇది నేను ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నరకానికి తీసుకుపోతుంది. కుష్ఠరోగంతో బాధపడి చనిపోయిన వ్యక్తి విశ్వాస అయితే పరలోకం పోవడానికి ఛాన్స్ ఉంది. క్యాన్సర్ రోగంతో బాధపడి వేదన పడి చనిపోయిన వ్యక్తి విశ్వాస అయితే పరలోకం పోవడానికి ఛాన్స్ ఉంది కాదు, ఖచ్చితంగా పరలోకం పోతాడు అతను విశ్వాసే పరిశుద్ధుడిగా జీవిస్తే. టైఫాయిడ్ లాంటి చిన్న చిన్న జ్వరాలు లేదంటే అనుకోని రీతిగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు విశ్వాసులే పరిశుద్ధ జీవితం జీవిస్తే ప్రభువారైతే పరలోకం. కానీ ఈ పాపరోగులు మరి ఆత్మీయమైనటువంటి రోగం కలిగినటువంటి పాపరోగులు, అంటే ప్రభువుని ఎరిగి ఉండి కూడా ఎరగినట్టుగా జీవించే వారికి మాత్రం పరలోకం లేదు. ఇంతకంటే ఘోరమైంది. ఒకడు ఈ జీవితకాలం మట్టిగా నిరీక్షణ కలిగి ఉంటే వాడికంటే దౌర్భాగ్యుడు మరి ఎవడూ లేడని వాక్యం చెప్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అని వాక్యం చెప్తుంది. సో నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. ఆత్మీయ రోగము పాపరోగం ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది అంటే, పాపము పరిశుద్ధుడైన దేవునికి దూరం చేస్తుంది. ప్రార్థన చేయడానికి నిన్ను అది ఆటంకపరుస్తుంది. ప్రార్థన చేయలేదు. పాపం చేసినోడు ప్రార్థన చేయడం అన్న దాని విషయంలో అతడు ఆసక్తి చూపలేడు. ప్రార్థన అన్నది పరిశుద్ధుడైన దేవుని పాదాల వద్దకు వచ్చే అనుభవం ఇది. కనుక వీళ్ళు ప్రార్థన చేయలేరు. చదవడం వచ్చిన వాళ్ళు అయితే వాక్యం ధ్యానించలేరు. హలో ప్రియులారా, ఈ మాటలు ఏంటన్నా నీవు వాక్యం చదివి ఎంతకాలమైంది? నీ బైబిల్ని పక్కన పెట్టి ఎంతకాలమైంది? రెగ్యులర్గా దైవధ్యానం చేస్తూ ఉన్నావా? లేదంటే నీలో ఇంకో ఏదో ప్రారంభమైంది నీ తెలియనటువంటిది, నిర్లక్ష్యం అనేటువంటి పాపం నీలో స్టార్ట్ అయింది. అంటే ప్రభువుతో మాట్లాడడం, ప్రభు వాక్యం ధ్యానించడము, ప్రార్థన చేయకపోవడం అనే ఈ అనుభవాలు ఇప్పుడైతే ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఒకవేళ నీవు సంఘంలో సభ్యుడిగా ఉండి దైవజనుడిని మెప్పించడానికో, నీ కుటుంబాన్ని మెప్పించడానికో, సమాజాన్ని మెప్పించడానికో నువ్వు ఒకవేళ ప్రయాణం చేస్తున్నావేమో విశ్వాసిగా, కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం ధ్యానించలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా నీలో మరొకటి ఏదో ఉంది. ఇది పాపరోగం యొక్క లక్షణాల్లో మొదటి గుర్తు. రెండో గుర్తు ఏంటంటే, ఇది బహిరంగంగా కనపడుతుంది, అది అంతరంగంగా జరిగేది. నీ ఇంట్లో నువ్వు బైబిల్ చదువుతున్నావో, ప్రార్థన చేసుకుంటున్నావో, లేదంటే దేవునికి నీకున్న వ్యక్తిగత సంబంధం ఎలా ఉన్నది అన్నది అందరం నీ రహస్య జీవితం. అది బహిరంగంగా చూస్తే ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక 10:24 ఒక మాట ఉంటుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అనే పదం ఇక్కడ కనబడుతుంటుంది. అంటే కొందరు మానేసుకున్నారంట సమాజంగా కూడుకోవడం. ఆదివారపు లేదా ప్రభు దినాన్ని సంఘముతో కలిసి, సమాజముగా కూడుట, సంఘముతో కలిసి చర్చి బిల్డింగ్కి వెళ్ళి, ఆరాధనా స్థలానికి వెళ్ళి అందరితో కలిసి ప్రభువుని ఆరాధించడం, ఇది మానేసుకుంటారంట. దీనికి 1000 కారణాలు చెప్పు. నేను స్థానిక సంఘంలో చాలాసార్లు చెప్తూ ఉంటాను, చాలామందికి ఇది అర్థమే కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒక్క దగ్గర ఆగిపోతారు. నేను దాన్ని ఏమంటానంటే ఆత్మీయ రోగము, పాపరోగం అంటాను నేను. ఎస్, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేమాట. అంటే ధనమును కోరుకొని కొందరు ఎందుకు మానేస్తున్నారంటే వాళ్ళు చెప్పే ప్రతి రీజన్ కూడా
నేను ఒకటే చెప్తాను, ఏమంటారంటే అది ప్రతి కారణం కూడా ప్రభువుకి నిన్ను దూరం చేసే కారణమే. ప్రభువుకు నిన్ను దూరం చేసే ఏ కారణమైనా సరే నీ ఆత్మీయ జీవితంలో పాపరోగము లేదంటే ఆత్మీయంగా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అని చెప్పేదే. నీ శరీరంలో రోగము ప్రవేశించినప్పుడు ఆహారం తినలేవు, సంతోషంగా ఉండలేవు. చెప్పాను కదా, ఈ ముందు చెప్పిన రోగాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మానసికంగా ఫిట్నెస్గా ఉండలేరు. ఈ విధంగా నువ్వు ఆత్మీయ సంఘముతో కలిసి ఉండలేవు. చాలామంది ఎందుకు ఆరాధనకి రావట్లేదు, ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఎందుకు దేవుని వాక్యం, ఎందుకు సంఘముతో కలిసి ఉండలేకపోతున్నావు అని అడిగితే వాళ్ళు అంటారు, ఏమండి మా కష్టాలు దేవుడికి తెలుసు అని. అంటే ఆజ్ఞాతిక్రమము చేస్తూ ఉన్నారు. ఇది పాపం, అంతే. పాపంలో వచ్చే జీతం మరణం. అంటే నిన్ను సృష్టించిన దేవుడు నీ గురించి బాధ్యత వహిస్తున్నాడు అన్న సంగతి నేను గుర్తించట్లేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, లేదంటే దేవునితో గడపడానికి నియమించబడిన నియామకపు దినాలను నువ్వు గౌరవించాలి. దేవుని ఆజ్ఞలు కట్టడలకు లోబడాలనే ఈ విషయాన్ని మాని ప్రయాసపడుతూ భారం మోసుకుంటూ ఇంకా ఏమో చెప్పుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ శరీరాన్ని, నీ దేహాన్ని, అనగా నీ దేహాన్ని, నీ మనస్సును, నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు. దేవాది దేవుడే సృష్టించేసినప్పుడు 6 దినాలు పనిచేసి 7 దినాన్ని రెస్ట్ తీసుకున్నారంటే ఏంటిది? ఏమో నేర్పదలుచుకున్నాడు ఆయన. 6 దినాలు పనిచే 7 దినాన్ని రెస్ట్ తీసుకో. ఆ విధంగా చూసినా కూడా నీవు ఆ దినాన్ని, ప్రభు దినాన్ని ప్రభుకు అప్పగించాలి. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజంగా కూడుకుంటూ మానేస్తారు వాళ్ళు. ఇది ఆత్మీయ రోగం, పాపరోగం. పాపం అనేస్తుంటే కొంచెం మీకు కష్టం కావచ్చు. అంటే ఆదివారము చర్చ్ బిల్డింగ్ అనగా ఆరాధనకు రాకపోతే పాపమేనా అంటే, నీ లక్షణాలు అవి. ఈ చిన్న చిన్న గుర్తులు అన్నమాట ఇవన్నీ. నీవు పాపంలో ఉంటున్నావు, పాపమును ప్రేమిస్తున్నావు, పాపమును ఇష్టపడుతున్నావు అనడానికి గుర్తులు ఇవన్నీ ఆ రోగానికి గుర్తు. అంటే జ్వరం నెమ్మదిగా వస్తుంది, అది టైఫాయిడ్కి గుర్తులు, శరీరంలో రంగులు మారుతాయి. అది క్యాన్సర్కి గుర్తులు, కుష్ఠరోగానికి గుర్తులు. అది ఒకేసారి హఠాత్తుగా నీ మీద పడిపోయి నేను చంపేది. అది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. నువ్వు నెమ్మదిగా స్టార్టింగ్లో ఉన్నావు. నువ్వు క్రైస్తవ జీవితంలో సహవాసం యొక్క అవసరత చాలా ఎక్కువ. సహవాసము, పుట్టిన బిడ్డ తల్లి సంరక్షణలో ఉండి ఒక కుటుంబంలో ఎదగడం ఎంత అవసరమో, ఎంత సహజమో, తిరిగి జన్మించిన అనగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి సంఘం యొక్క ప్రాముఖ్యత కూడా అంతే అవసరం. బిడ్డకు తల్లి సంరక్షణ, విశ్వాసికి సంఘ సంరక్షణ. సంఘములో ఏమి దొరుకుతుందో అర్థం కావట్లేదు. సంఘముగా కూడుకోవడంలో ఏముందో అర్థం కావట్లేదు చాలామందికి. చాలామంది మహామేధావులు ఉంటారనమాట. వీళ్ళ ఎంత మేధావులు అనే మాటని నేను ఎటకారంగా మాట్లాడుతున్నాను స్వామి. మందిరానికి వెళ్ళాలా, గుండెలో ఉంటే చాలదు అంటే సమీపించి ఆలకించట. మందిరంలో లేదంటే సంఘములో ఏముందో వాళ్ళకి అర్థం కాలేదు. సంఘములో అసలు సంఘం అంటే ఏంటో అవుతాయి కదా. సంఘం అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకు ఒక మాట కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. హలో, నువ్వు చూస్తున్న ఈ మనుషులందరూ ఒకవేళ నీ దృష్టికి చాలా చిన్నగా, తక్కువగా, లేదంటే డబ్బు సంపాదించలేని వారుగా, దీనులుగా నీకు కనబడుతున్నారేమో, కానీ రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? పరిశుద్ధులు. అంటే నువ్వు ఎవరి ఫెలోషిప్ను నువ్వు విడిచిపెడుతున్నావు తెలుసా? నువ్వు పరిశుద్ధుల సహవాసం. దేవుడే ఈ పిలుపునిచ్చాడు. తన పరిశుద్ధమైన రక్తం చేత విమోచించబడి కూడుకున్న సమాజం ఇది. ఒకేలా ఆ కూర్చున్న వాళ్ళు నీకు చాలా తక్కువగా కనబడొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులు. ఎంత పెద్ద మాట ఇది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే మాట చెప్తుంది. మనం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారము అనగా మనలోని పాపము క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది. కానీ మనం ఇంకా పాపమున్న లోకంలోనే ఉన్నాము.
మనం ఇంకా పాప స్వభావంలో శరీరంతో ఉన్నాము. అయితే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇది మన శక్తికి భక్తికి మించిన సమస్య. ఇది మన అంచనాలకు అందరిది, అసాధ్యమైనది. దీనిని సాధ్యపరిచేదే సంఘం. సంఘం అనగా క్రీస్తు శరీరం. తెలుసా? సంఘములోనే ఇది దొరుకుతుంది. ఇది సాధ్యమవుతుంది మనకి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఆదరించుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేస్తూ, కృపా సహితంగా ఒకరికొకరు బోధించుకుంటూ అక్కడ నాయకత్వం ఉంటుంది. ఇలాంటి సంఘంతో నువ్వు ఎడతెగని బంధాన్ని ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో గ్రహించాలి. దేవుడు ఈ సంఘమును లోకము నుండి వేరు చేసి లోకంలో తన ప్రతినిధిగా ఉంచిన ఓ గొప్ప దైవిక వ్యవస్థ సంఘము. దేవుడు ఏర్పాటు చేసిన దైవిక వ్యవస్థ సంఘము. అంటే నువ్వు సంఘానికి రావట్లేదంటే దేవుడు ఏర్పాటు చేసిన దైవిక వ్యవస్థను నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేసేస్తున్నావు నువ్వు. కారణం ఏంటంటే నీలో ఏమొచ్చేసింది? నిర్లక్ష్యం అనే రోగం వచ్చేసింది. అపవాది దాన్ని లైట్గా ఉండడం నీకు నేర్పించాడు. ఎలాగంటే ప్రతి సల్లపూట ఆదాముతో అవ్వతో దేవాది దేవుడు వచ్చి మాట్లాడడాన్ని బ్రేక్ చేశాడు సాతానుడు. ఆ రోజు ప్రతి సల్లపూట దేవాది దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు. ఎంత మంచి మాటలు ఇవి! అట్లాంటి ఎక్స్పీరియన్స్ని కట్ చేశాడు. ఎప్పుడైతే కట్ అయిపోయిందో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అపవాది మాట, సైతాన్ మాట విన్నారో వారు ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ జీవితంలో కొత్త కొత్త విషయాలు వచ్చేస్తాం ప్రారంభమైన. ఆకులు తెచ్చుకున్నారు, కట్టుకుంటూ ఉన్నారు. అరే ఎన్ని విషయాలు జరిగిపోయినాయి, ఘోరం జరిగిపోయింది. ఇది దేవుడు ఈ సంఘమును లోకం నుండి వేరు చేసి లోకములో తన ప్రతినిధిగా ఉంచిన గొప్ప దైవిక వ్యవస్థ. ఈ సంఘము పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబము. సంఘం కొరకు చాలా మాటలు నేను చెప్పాలని నాకు ఆశ ఉంది. అంటే సంఘం నిర్లక్ష్యం చేసిన వారు ఎన్ని మిస్ అవుతున్నారో అర్థం చేసుకోండి. ఆరాధనకు, సంఘముతో సహవాసానికి, దైవజనులతో సహవాసానికి, ఆత్మీయులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించుట, విజ్ఞాపనలు చేయుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, సాక్ష్యములు చెప్పుట, ఇవన్నీ ఎవరైతే మానేసి జీవనోపాధి కొరకు జీవితం అంతా ఖర్చు పెడుతూ పరిగెడుతూ ఉన్నారో మీకు హెచ్చరిక. గమనించండి, ఇది సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని స్వాస్థ్యమని అపోస్తల కార్యాల గ్రంథం 20:28 చెప్తా ఉన్నాయి. దేవుని స్వాస్థ్యం. ఎఫెసీ పత్రిక 1:28 సంఘం అనగా క్రీస్తు శరీరము. మత్తయి 16:18 సంఘము క్రీస్తు కట్టడం. ఇది పేతురు మొదటి పత్రిక 5:2 సంఘము అనగా దేవుని మంద. సంఘము తిమోతి మొదటి పత్రిక 3:15 సంఘము సత్యమునకు స్తంభం అంటున్నది. సంఘము పరిశుద్ధుల సహవాసమని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14:33 పరిశుద్ధుల సహవాసము. ఇంకా గొప్ప మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 21:2 అలాగే 9 సంఘము పెండ్లి కుమార్తె, వరుడైన క్రీస్తు రాబోతున్నారు. ఆయన ఎదుర్కోవడానికి భూమి మీద సిద్ధపడేది. ఇంత మహిమయుక్తమైన జీవం కలిగిన దేవుని సంఘంలో జీవిత సభ్యత్వం గల జనులు ఎంత ధన్యులో కదా. ఈ సంఘములో నాయకులు ఉంటారు, దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు ఉంటారు, నాయకత్వం ఉంది. కుటుంబంలో యజమానుడు ఉంటే కుటుంబం ఎంత క్షేమంగా ముందుకెళ్తుందో, నమ్మకస్తుడైన యజమానుడు కుటుంబానికి ఎంత దీవెనకరంగా ఉంటాడో సంఘములో నాయకత్వం ఉంటుంది. నిన్ను గద్దించేవారు ఉంటారు, సంరక్షించే బోధించేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నీ కొరకు ప్రార్థించేవారు ఉంటారు. ఇంత గొప్ప అమూల్యమైన విలువైన సంఘాన్ని ఒక పూటకొట కొరకు తన జ్యేష్ఠతో నమ్ముకునే యాషవలే ఒకరోజు కూలి పని కొరకు, లేదంటే ఒకరోజు వినోదం కొరకు, లేదంటే ఒకరోజు నీ శరీరాశను తీర్చుకోవడం కొరకు ఒక సెలవు దినముగా దాన్ని భావించి పరిగెట్టడమో ఎంత దౌర్భాగ్యము. దేవుని పిల్లలారా, ఆత్మీయ రోగము ఉన్నవారు సంఘాన్ని అవాయిడ్ చేస్తారు. సంఘంలో ఏముంటుందండి? సహవాసం ఉంటుంది, సంఘములో బోధ ఉంటుంది, సంఘములో బోధ ఉంటుంది. హెచ్చరిక, నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి దైవజన్ నీ ముందు ఉంటాడు. సంఘములో ఆరాధన ఉంటుంది. ఇవన్నీ నా ఇంట్లో కూర్చొని నేను చేసేసుకుంటానని నేను అనుకోవడము అది ఎంత అమాయకం, అజ్ఞానం. ఆరాధనగా దేవుని సేవ అని,
అది ఒక ఉత్సవం లాంటిదని, దేవునికి బలి లాంటిదని, బలియాగములని, ఒక పండగని. ఆరాధన మంచిది, మనోహరము, ఒప్పిదము, ఆనందము, శోభస్కరము అని గత వారాల్లో మీకు బోధించలేదా నేను? సో ఆరాధించుటకు నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉన్నావో, సంఘముతో దూరం అయిపోతున్నావో, వాక్యమును డైరెక్ట్గా వినడానికి దూరం అయిపోతున్నావు, నువ్వు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నావు. ఇలారా ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నానని చెప్పిన దేవుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను అన్నాడు ఆయన. అది ఈరోజే కావచ్చు. ఒకవేళ ఏమో హఠాత్తుగా నీవే మరణించవచ్చేమో. మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. ఇక్కడ నీ మరణదినం ఈరోజైతే, ఈ స్థితిలో నీవు మరణిస్తే, లేదా ఈ స్థితిలో ప్రభు రాకడ వస్తే ఎంత దౌర్భాగ్యము. ఇంత జీవితం జీవించి నీ ముగింపును ఎలా కోరుకుంటున్నావు? దేవుని పిల్లలారా, చాలా ప్రేమతో వినయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను, దయతో. ఈ ఆత్మీయమైనటువంటి విషయంలో ఈ బలహీనత ఏంటో నీకు అర్థమైపోయింది. కొన్ని గుర్తులు కొన్ని రోగానికి ముందు వస్తూ ఉన్నాయి. ఆత్మీయ రోగానికి ముందు ఈ గుర్తులు ఉన్నాయని చెప్పాను. ఇంతకంటే ఉన్నతమైన విషయాలు నీకు తెలుసు. నీ మనస్సాక్షి నిన్ను నీ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఎదుట సమాధానపడి సంఘముతోనూ, వాక్యముతోనూ, సహవాసంతోనూ, ఆరాధనలోనూ పరిశుద్ధ జీవితం కొరకు నిన్ను నువ్వు అప్పగించుకొని దానిలో నీవు కొనసాగాలని క్రీస్తునామములో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.